సార్ అంటే వీళ్ళు గెలిచినప్పుడు మాత్రం 151 సీట్లు వచ్చినప్పుడు మాత్రం అవి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం గాను, వాళ్ళకి 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం ఈవీఎంలలో మోసం జరిగినట్టుగా చెప్పడం అయితే విడ్డూరంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్ లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు మనం జరిగిన విశేషాలు అందరం చూసాం. లైవ్ లో టీవీలో కూడా చూసాం. భీమవరంలో గెలిచారు, 3,000 ఓట్ల మెజారిటీ గెలిచారు అని చెప్పిన తర్వాత కూడా అక్కడ కౌంటింగ్ స్టేషన్స్ క్లోజ్ చేసేసి, తలుపులు క్లోజ్ చేసేసి, ఒక గంట తర్వాత ఒక హైడ్రామా నడిచి అందులో ఉన్న జనసేన ఏజెంట్లందరినీ బయటికి పంపించేసి పవన్ కళ్యాణ్ గారు ఓటమిని ఖాయం చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఈయన మోసం చేశారనో, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారనో, ఇంకోటి ఏదో రిగ్గింగ్ జరిగిందనో ఏ రోజు మీ ఆరోపణలు చేయలేదే. ఎందుకు చేయలేదు మీరు? ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇలా చేశారు అని చెప్తున్నారు మీరు, సుజాత గారు ఇలా చేశారని మీరు చెప్తున్నారు. అప్పుడు మరి మీరు ఆరోపణ చేయటమో కోర్టుకు వెళ్ళటమో చేయాల్సింది, ఎందుకు చేయలేదు? మీ తప్పు కదా. మా తప్పు కాదండి. అప్పుడు అంటే ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ భయపెట్టి, సాక్ష్యాధారాలు లేకుండా, చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ అక్కడ చూపించడానికి సాక్ష్యాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ఎలక్షన్ కమిషన్ గౌరవించాలి, వచ్చిన తీర్పుని తలవంచాలి అన్న ఒక పెద్దరికంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఒకటి సుజాత గారు మీరు మాట్లాడిన దానిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగి నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిగి కంపల్సరీ అందరం కూడా పాటించాలి. కానీ అవతల నుంచి వస్తున్న ఆరోపణ అలా జరగలేదని, మీరు కూడా అప్పట్లో అలా జరగలేదని చెప్పారు. జరగలేదని తెలిసినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు? అదే సార్, మాకు అక్కడ చూపించడానికి సాక్ష్యాలు లేవు. వాళ్ళ మనుషులు ఓన్లీ మీరు ఆరోపిస్తున్నారు అంతే, ఆరోపిస్తున్నారు అంతే. అవునండి, ఇప్పుడు నేను చెప్తున్నాను సార్. అప్పుడు మేము మా తరపు నుంచి మేమేం మాట్లాడలేదు, దాన్ని ప్రశ్నించడం కూడా ప్రశ్నించలేదు. సరే, ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పి మేము శిరసా వహించాం, గౌరవించాం. అలాగే టీడీపీ నాయకులు కూడా వారికి 23 సీట్లు ఇస్తే మరి అంతకు ముందు ప్రభుత్వంలో ఉండి 23 సీట్లు పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు కోర్టుకు వెళ్ళలేదు, టీడీపీ నాయకులు ఎవరు కోర్టుకు వెళ్ళలేదు. మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాము. ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, అలాగే ప్రతిపక్ష హోదా నిర్వహించారు. మేము ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ కూడా మేము ఈ గత 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అక్రమాలు వెలుగు తీసుకునే ఉన్నాం. మరి ఇప్పుడు 11 సీట్లు ప్రజల్లో ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇన్ని రోజుల తర్వాత, అది కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన ఇన్ని రోజుల తర్వాత ట్యాంపరింగ్ జరిగిందంటూ కోర్టులకు వెళ్ళాలని వెళ్తున్నారు. వెళ్ళనియండి, ఇబ్బంది ఏం లేదు. మేము మా వైపు నుంచి ఏం తప్పు లేదు కాబట్టి మాకు శ్రీనివాస్ గారే కాదు ఇంకెవరన్నా రాష్ట్రం మొత్తం. సుజాత గారు, మొన్నటి వరకు ఒక సోషల్ మీడియాలో కానీ ఒక వార్త చక్కర్లు కొట్టింది, ఇదిగో బాలినేని శ్రీనివాస్ గారు జనసేనలోకి వచ్చేస్తున్నారు, ఆయన వైసీపీని వీడుతున్నారని రకరకాలుగా వచ్చినాయి. వీటన్నిటికీ ఈరోజు ఆయన తీసుకున్న స్టాండ్తో ఓకే, ఆయన వైసీపీని వీడి ఎక్కడికి వెళ్ళడం లేదు, జనసేనలోకి రావడం లేదని మీరు కూడా తీసుకోవట్లేదని అనుకోవచ్చా? సార్, సోషల్ మీడియాలో రోజుకొక ఊహాగానాలు వస్తాయి సార్. ఎవరు ఊహకు తగ్గట్టు వాళ్ళు పోస్టులు పెడుతుంటారు. అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి విషయంలో చూసుకుంటే ఆయన స్వతహాగా వైసీపీలో ఉన్న కోర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి మనస్తత్వం కాదు. కొంచెం సాఫ్ట్ పర్సన్. మరీ అంత జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరు ఉన్న కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు అలాంటి మెంటాలిటీ కాదు, కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి కొంచెం మీరు ఏదైతే చెప్తున్నారో ఒక పర్సన్, సుజాత గారు ఒక పర్సన్ అంత కొంచెం సాఫ్ట్ అని చెప్తున్నారో ఆ పర్సనే కోర్టుకి వెళ్ళడాన్ని ఇది వైసీపీ యొక్క వ్యూహంగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో ఒక భాగం అనుకోవచ్చు కదా. నేను అదే చెప్పబోతున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో బయటపడుతున్న స్కాముల గురించి దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకొకటి తెర మీదకు తీసుకొస్తారు సార్. ఈవెన్ వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్కామ్లు ఏదైనా బయటపడినప్పుడు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు, ఉద్యోగులు ధర్నాలు చేసినప్పుడు, లేదంటే టీచర్లు ధర్నాలు చేసినప్పుడు ఏదో ఒకటి ఇష్యూ తీసుకుని వచ్చి బయట పెట్టి నానా గందరగోళం చేసి మొత్తం ప్రజల దృష్టి అంటూ దాని మీదకు మళ్లించడం సార్. వైసీపీ ఫస్ట్ నుంచి చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈవెన్ 11 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి లేకుండా అవే నాటకాలు ఆడుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని చాలా మంది బయట టాక్.
ఇప్పుడు మరి ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటూ కోర్టుకు వెళ్ళడం, ఇది దీని గురించి మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదండి. ఇది వైసీపీ ట్రాప్. దీని గురించి మా కూటమి నేతలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వెళ్ళనియండి, మా వైపు అంత బలంగా ఉన్నాం కాబట్టి, మేము ఏం తప్పు చేయలేదు కాబట్టి కోర్టులకు వెళ్ళనియండి, కోర్టులే తెలుస్తాయి. కోర్టు వాళ్ళు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ముట్టుకాయలకు అలవాటు పడ్డారు అనుకుంటా, కోర్టు ముట్టుకాయలు తింటారు, అంతకంటే జరిగేది ఏం లేదు సార్ అక్కడ. ఓకే సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి ఆనంద్ సాగర్ గారితో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, ఏంటి మధుసూదన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటి? ఏపీ ఫైబర్ నెట్ మధుసూదన్ రెడ్డి గారు సస్పెండ్ అయినట్టుగా తెలుస్తుంది. మెయిన్ ముఖ్యంగా ఆరోపణలు కూడా 230 కోట్ల పైగా ఏదో స్కామ్ జరిగిందన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు?